నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 66వ శ్లోకం అండి. విపంచ్య గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే త్వదీయైర్మాధుర్యైః అపలపితతంత్రీకలరవా నిజాం వీణాం వాణి నిచులయతి చోలేన నిభృతం. విపంచ్య గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే త్వదీయైర్మాధుర్యైః అపలపితతంత్రీకలరవా నిజాం వీణాం వాణి నిచులయతి చోలేన నిభృతం. ఈ శ్లోకం యొక్క భావం అండి. జనని పశుపతి యొక్క వివిధ అపదానాలను వీణపై గానం చేసే సమయంలో శిరస్సు నూపుతూ నువ్వు సరస్వతిని శ్లాఘిస్తూ పలుకనారంభించగా నీ వాక్మాధుర్యం వల్ల వీణా కలవరని నాదాలు కూడా పేలవం కాగా వాణి తన వీణను వస్త్రాచ్ఛాదితం చేసి వేస్తుంది. అంటే భగవతి వాణీమాధుర్యం ముందు సరస్వతి వీణానాదం కూడా పనికి రాకుండా ఉంటుందని అర్థము. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.